హనుమంతుల వారు ఎప్పుడూ సింధూరం రంగులోనే ఎందుకుంటారో తెలుసా? అది తెలుసుకునే ముందు మీకు హనుమాన్ ఇష్టమైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక రోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్తుండగా ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద సింధూరం ధరిస్తుంటుంది. అది గమనించిన ఆంజనేయ స్వామి, మాత ఏంటి ఆ పొడి, దాన్ని ఎందుకు పెట్టుకుంటారు అని అడుగుతాడు. హనుమ, ఇది సింధూరం, ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తాను అని చెబుతుంది. ఈ మాట విన్న హనుమ వెంటనే అక్కడ నుండి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత హనుమాన్ తన శరీరమంతా పూర్తిగా దుస్తులు, జుట్టుతో సహా ఎర్రటి సింధూరం రాసుకొని శ్రీరాముడి వద్దకు వెళ్తాడు. అది చూసిన రాముడు ఆశ్చర్యపోయి, ఇలా చేయడానికి గల కారణం ఏంటి హనుమ అని అడుగుతాడు. అప్పుడు హనుమాన్, సీతాదేవి తన నుదుటి పైన ఒక చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే నేను ఒళ్ళంతా సింధూరం రాసుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా, అందుకే రాసుకున్నాను అని చెబుతాడు. ఎవరైతే సింధూరం రాసుకుంటారో వారికి సంతోషం, దీర్ఘాయువుతో పాటు కోరికలన్నీ నెరవేరుతాయని శ్రీరాముడు వరమిస్తాడు. అందుకే హనుమాన్ విగ్రహాలు, గుడులు అన్ని సింధూరం రంగులోనే ఉంటాయి.